ఐపీఎల్ మ్యాచ్ ఇంపార్టెంటా, ఒక మనిషి ప్రాణం ఇంపార్టెంటా అంటే ఐపీఎల్ మ్యాచే ఇంపార్టెంట్ అనే స్థాయికి దిగజారిపోయినాం మనం. హైదరాబాద్లో లాస్ట్ సండే జరిగిన ఐపీఎల్ మ్యాచ్ వల్ల అంబులెన్స్లో ఒక బాలింత చచ్చిపోయింది. లాస్ట్ ఇయర్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవాల్లో భాగంగా 11 మంది అక్కడ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం, ఈ ఆర్సీబీ మేనేజ్మెంట్ సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల తొక్కిసలాట జరిగి 11 మంది యంగ్స్టర్స్ మరణించిన సంఘటన ఇంకా మర్చిపోక ముందుకే ఇప్పుడు ఈ సంఘటన సంచలనం రేపుతుంది. వాస్తవానికి నేపాల్కి చెందిన విష్ణు అనే ఒక 30 ఏళ్ల మహిళ ఆమె భర్తతో కలిసి హైదరాబాద్కి వలస వచ్చి గట్కేసర్ ప్రాంతంలో ఉండి చిన్న చితక పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీళ్ళకి ఆల్రెడీ 2 మగపిల్లలు ఉన్నారు, 6 ఏళ్ళ 4 ఏళ్ల మగపిల్లలు ఉన్నారు. ఇప్పుడు మరొక ఆడపిల్ల పుట్టింది, 26 రోజులు అవుతుంది ఆ పాప పుట్టి. సడన్గా ఒక 2-3 రోజుల కిందట విష్ణుకి హార్ట్ అటాక్ రావడంతో గట్కేసర్లో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు బీబీనగర్ ఎయిమ్స్కి రిఫర్ చేసిర్రు. బీబీనగర్ ఎయిమ్స్కి రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ కూడా అవ్వదు, హైదరాబాద్కి తీసుకెళ్ళండి అని చెప్పడంతో హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. అదే టైంలో ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. కనీసం అక్కడ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ లేవు, వదిలేసిర్రు మొత్తం ట్రాఫిక్ పోలీసులు. దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ వీళ్ళు వస్తున్న అంబులెన్స్ 1.5 గంటల పాటు ఈ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. దాంతో అప్పటికే సీరియస్గా ఉన్న మహిళ 1.5 గంటల పాటు ఆ ట్రాఫిక్లో చిక్కుకుపోవడం, అంతేకాకుండా అంబులెన్స్లో ఉన్న ఆక్సిజన్ కూడా టైంకి అయిపోయింది. ఈ అంబులెన్స్ సిబ్బంది బయటికి దిగి మొత్తం చుట్టూన్న వెహికల్స్ వాళ్ళని, అట్లాగే అక్కడ ఉన్న ట్రాఫిక్ వాళ్ళని కాళ్ళ ఎల్లబడి బతిమాలి, అయ్యా జర్ర ట్రాఫిక్ జర్ర జాగియండి, మేము ఎట్నో వెళ్ళిపోతాం, అమ్మాయికి సీరియస్ ఉంది అని చెప్పి. అంతేకాదు అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా దిగి ఒక్కొక్కరిని కాళ్ళ మీద పడి వేడు, అయినా కూడా ఒక్కడు పక్కకు కదలలేదు, కదిలే సిచ్యువేషన్ అక్కడ లేదు. రీజన్ ఏంటంటే ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయింది, పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. దాంతో ఆ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి అంబులెన్స్లోనే అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన పోలీసులు అసలు ఏం చేస్తుర్రు? వీళ్ళు గనక ఇన్ టైంలో స్పందించి అంబులెన్స్కి ఏదో ఒక రకంగా దారిస్తే గనక ఎట్లా ఒకట్లా అమ్మాయి సేవ్ అయ్యేదేమో. ఇప్పుడు ఆ తల్లి మరణంతో 3 పిల్లలు, చిన్న పిల్లలు, 6 ఏళ్ళు 4 ఏళ్ళు 26 రోజుల పసికందు, 3 అనాథలు అయిపోయారు కదా. వాళ్ళ భవిష్యత్తు ఏంది? తల్లి లేని పిల్లల భవిష్యత్తు ఎట్టుంటుందో సమాజంలో మనందరికీ తెలుసు కదా. ఇంత దారుణమైన పరిస్థితికి ఎవరు బాధ్యులు? ట్రాఫిక్ పోలీసులా? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని పబ్లిక్కా? లేదంటే ఈ పబ్లిక్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అని తెలిసి కూడా దానికి తగ్గట్టు ఆ చుట్టుపక్కల ట్రాఫిక్ ఏర్పాట్లు చేయని ప్రభుత్వమా, ట్రాఫిక్ పోలీసులా? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? లేదంటే లక్షలు కోట్లు తీసుకొని ఐపీఎల్లో పశువుల్లా అమ్ముడుపోయిన ఈ క్రికెట్ ప్లేయర్లా, లేదంటే ఆ క్రికెట్ ప్లేయర్లని సంతల్లో పశువుల్లాగొని ఐపీఎల్ అనే ఒక భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ఫ్రాంచైజీలా? ఎవరు దీనికి? వీళ్ళ ఈ పసిపిల్లలకు మూల్యం చెల్లించేది ఎవరు? వాళ్ళ భవిష్యత్తుకు భరోసానిచ్చేది ఎవరు? అసలు ఉప్పల్ స్టేడియం అక్కడ ఉన్న విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలుసు కదా. ఉప్పల్ స్టేడియం కట్టి 30 ఏళ్ళు దాటుతుంది. అక్కడ మ్యాచ్ జరిగిన టైంలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయనే విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలియదా? కనీసం ప్రత్యామ్నాయ మార్గాల్లో, అంటే వేరు మార్గాల్లో ట్రాఫిక్ని మళ్లించి ఆ ట్రాఫిక్ క్లియర్ చేసే ఆలోచనే రాదా అసలు వీళ్ళకి? అసలు ఏం చేస్తుంది అసలు ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో? దేనికి ఉందో అర్థం కాదు. ఇంత పనికిమాలిన డిపార్ట్మెంట్ ఇంకోటి లేదు హైదరాబాద్లో. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంతా, ట్రాఫిక్ పోలీసులు అంతా పనికిమాలిన డిపార్ట్మెంట్ ఏం లేదు. వీళ్ళకి వీకెండ్లో వస్తే రోడ్ల మీద అదే మిషన్లు పెట్టి ఎవడు ఎంత తాగిండు అని లెక్కలు వేసుకుంటాడు, వాడికి ఫైన్ వేస్తాడు, వాడు కోర్టుకు పోతాడు, ఫైన్ కట్టేసి వస్తాడు. లేదంటే వీక్ డేస్లో అయితే కెమెరాలు పట్టుకొని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి కిక్ అని ఫోటోలు కొట్టి వసూళ్ళ దందా. అసలు వీళ్ళు ట్రాఫిక్ పోలీసులా, ట్రాఫిక్ కంట్రోల్ కోసం పనిచేస్తుర్రా, లేదంటే చలానాలు వేసి జనాల్ని పీడించడానికి పనిచేస్తుర్రా? వీళ్ళు పోలీసులా, లేదంటే ప్రభుత్వానికి పైసలు వసూలు చేసి పెట్టే ఏజెంట్లా? ఏంది పరిస్థితి? అసలు ఎందుకు హైదరాబాద్లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎట్ట తయారైంది? ఎవడు దీనికి కారణం? సిగ్గుండాలి కొంచెం అన్నా.